2022లో విడుదలైన సీతారామం టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీల జాబితాలో నిలిచిపోయిన ఒక అందమైన దృశ్య కావ్యం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయింది. సీతారామం సినిమా కేవలం ఒక కథ కాదు, విజువల్స్ పరంగా ఒక పెయింటింగ్ లాంటి చిత్రం. 1960ల నాటి పీరియాడిక్ లుక్ ను, కశ్మీర్ అందాలను స్క్రీన్ పై అంత అద్భుతంగా చూపించడం వెనుక చిత్ర బృందం పడ్డ కష్టం, మేకింగ్ విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కథలో ఆర్మీ బ్యాక్ డ్రాప్, కశ్మీర్ ఎపిసోడ్స్ చాలా కీలకం. దీనికోసం చిత్ర యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అసలైన కశ్మీర్ లొకేషన్లలో షూట్ చేసింది. -10 నుండి 15 డిగ్రీల తీవ్రమైన చలి ఉన్న సమయంలో కశ్మీర్లోని సోనామార్గ్, గుల్మార్గ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. మంచు కురుస్తున్న సమయంలో కెమెరా పరికరాలు జామ్ అయిపోయేవి. అయినప్పటికీ ప్రొడక్షన్ టీం ఎంతో శ్రమించి ఆ లొకేషన్లను క్యాప్చర్ చేసింది. యుద్ధ సన్నివేశాల కోసం నిజమైన ఆర్మీ బంకర్లు, కశ్మీరీ లోయలను వాడుకున్నారు. ఈ సినిమా కథ 1965, 1985 కాలాల మధ్య సాగుతుంది. ఆ పాతకాలపు వాతావరణాన్ని తీసుకురావటం ప్రొడక్షన్ డిజైనర్లు వైష్ణవి రెడ్డి, ఫైజల్ అలీ ఖాన్లకు పెద్ద టాస్క్. సినిమాలో నూర్జహాన్ ప్యాలెస్ చూపించే కొన్ని లొకేషన్ల కోసం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలోని నిజమైన పాత కోటలు, రాజభవనాల్లో షూటింగ్ చేశారు. 1960ల నాటి పాత ఆర్మీ జీపులు, వింటేజ్ కార్లు, ల్యాండ్లైన్ ఫోన్లు, లెటర్ బాక్సులు, టైప్ రైటర్లని దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుండి సేకరించి వాడారు. సినిమాటోగ్రఫర్ పిఎస్ వినోద్ ఆ కాలానికి సరిపోయేలా వార్మ్ టోన్ లైటింగ్ ను వాడి ప్రతి ఫ్రేమ్ ను ఒక దృశ్య కావ్యంగా మార్చారు. సినిమాలో సీత పాత్ర అంతగా పండటానికి మృణాల్ ఠాకూర్ కాస్ట్యూమ్స్ మరియు మేకప్ చాలా ముఖ్యమైన కారణం. 60ల నాటి రాయల్ క్లాసిక్ లుక్ కోసం ఆమెకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాంచీపురం పట్టు చీరలు, వింటేజ్ అనార్కలి సూట్లు, పాతకాలపు హెయిర్ స్టైల్స్ డిజైన్ చేశారు. మృణాల్ వేసుకున్న శారీల కలర్ కాంబినేషన్స్ కూడా కశ్మీర్ మంచు బ్యాక్ డ్రాప్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా కాస్ట్యూమ్ డిజైనర్ శీతల్ శర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన ట్యూన్స్ కు తగ్గట్టుగా పాటల పిక్చరైజేషన్ చాలా రిచ్ గా జరిగింది. ఇంతంతం సాంగ్ ఈ పాటను హైదరాబాద్ లోని ఒక పాత వింటేజ్ బిల్డింగ్ లో మరియు గుజరాత్ లొకేషన్లలో షూట్ చేశారు. ఈ పాటలో వచ్చే క్లాసికల్ డాన్స్ మూమెంట్స్ కోసం మృణాల్ ఠాకూర్ షూటింగ్ కు ముందే చాలా రోజులు రిహార్సల్స్ చేశారు. రామ్, సీత ఒకరినొకరు వెతుక్కుంటూ వెళ్లే ఈ పాటను కశ్మీరీ సరస్సులు, పడవ ప్రయాణాల నేపథ్యంలో ఎంతో పోయటిక్ గా చిత్రీకరించారు. రష్మిక మందన పాత్ర లండన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఆ 1985 నాటి లండన్ వీధులను చూపించడం కోసం చిత్ర యూనిట్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి వెళ్ళింది. అక్కడ పాతకాలపు యూరోపియన్ కట్టడాలు ఉండటంతో లండన్ వాతావరణాన్ని అక్కడ ఈజీగా రీక్రియేట్ చేయగలిగారు. ఆ సమయంలో రష్యాలో కూడా విపరీతమైన చలి వాతావరణం ఉండటంతో చిత్ర బృందం ఎన్నో ఇబ్బందులు పడుతూనే షూటింగ్ పూర్తి చేసింది. సీతారామం సినిమా గుండెలు పిండేసే లవ్ స్టోరీ అయినప్పటికీ షూటింగ్ సెట్స్ లో మాత్రం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మరియు దర్శకుడు హను రాఘవపూడి మధ్య చాలా సరదా వాతావరణం ఉండేది. కశ్మీర్ లో -డిగ్రీల చలిలో పాటలు, సీన్లు షూట్ చేస్తున్నప్పుడు దుల్కర్, మృణాల్ ఇద్దరు చలికి గడ్డగట్టుకుపోయేవారట. స్టార్ట్ కెమెరా అనగానే ఎంతో రొమాంటిక్ గా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే ఈ జంట డైరెక్టర్ కట్ అనగానే వణుకుతూ ప్రొడక్షన్ బాయ్స్ తెచ్చే హీటర్ల వైపు పరిగెత్తేవారట. ఒక సీన్ లో మృణాల్ చలి తట్టుకోలేక కాస్ట్యూమ్స్ లోపల 3-4 థర్మల్ ఇన్నర్ వేర్లు వేసుకొని నడవలేక ఇబ్బంది పడితే దుల్కర్ ఆమె నడకను చూసి సెట్ లో అందరి ముందు తెగ ఆట పట్టించారట. మృణాల్ ఠాకూర్ కు ఇది మొదటి తెలుగు సినిమా కావడంతో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడానికి చాలా కష్టపడేది. ఆమె తప్పుగా తెలుగు పలుకుతుంటే సెట్ లో ఉన్న వాళ్ళంతా నవ్వుకునేవారట. అయితే దుల్కర్ సల్మాన్ కు అంతకు ముందే మహానటి సినిమా చేయడం వల్ల తెలుగు బాగా వచ్చు. దాంతో దుల్కర్ సెట్ లో మృణాల్ పక్కన కూర్చొని తెలుగు డైలాగులకు అర్థం చెప్తూ ఆమెతో ప్రాక్టీస్ చేయిస్తూ ఒక ప్రొఫెసర్ లా మారిపోయారట. సినిమాలో రష్మిక పాత్ర చాలా సీరియస్ గా, కోపంగా కనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో రష్మిక చాలా అల్లరిపిల్ల. ఆమె సెట్ లోకి అడుగు పెట్టిందంటే చాలు రష్యా, కశ్మీర్ లొకేషన్లలో ఉన్న చలి వాతావరణం అంతా ఒక్కసారిగా హుషారుగా మారిపోయేదట. లండన్ బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు రష్మిక తన తోటి నటుడు తరుణ్ భాస్కర్ తో కలిసి సెట్ లో రీల్స్ చేయడం, డాన్స్లు చేయడం చేస్తూ ప్రొడక్షన్ టీం టెన్షన్ ను తగ్గించేదట.
దర్శకుడు హను రాఘవపూడికి ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న వస్తువు పాతకాలం నాటిది కాకుండా ఆధునికంగా కనిపిస్తే చాలు సీన్ మొత్తం ఆపేసేవారట. దీంతో యూనిట్ అంతా సార్ ఆ చిన్న పెన్ను 1965 నాటిదా కాదా అని థియేటర్లలో ఎవరు వెతకరు సార్ అంటూ ఆయన్ని కూల్ చేయడానికి ట్రై చేసేవారట. దుల్కర్ కూడా హను పర్ఫెక్షన్ చూసి హను నన్ను 1965 లవ్ స్టోరీలోనే ఉంచేలా ఉన్నాడు, నేను నా సొంత ఊరు కేరళకు వెళ్లడం కష్టమే అంటూ జోకులు వేసేవారట. ఆర్మీ బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ చాలా సీరియస్ గా కనిపిస్తారు. కానీ షూటింగ్ గ్యాప్స్ లో ఆయన దుల్కర్ సల్మాన్ తో కలిసి క్రికెట్ ముచ్చట్లు, పాత సినిమాల విశేషాలు మాట్లాడుకుంటూ ఉండేవారు. స్క్రీన్ మీద దుల్కర్ పై అరవాల్సి వచ్చినప్పుడల్లా సీన్ అయిపోగానే ఏం రామ్ గట్టిగా అర్చానా అంటూ చాలా కూల్ గా నవ్వేసేవారట. ఈ విధంగా ఎంతో ఆహ్లాదకరమైన సరదా వాతావరణంలో షూటింగ్ జరగడం వల్లే నటీనటుల మధ్య కెమిస్ట్రీ అంత సహజంగా కుదిరి స్క్రీన్ మీద ఒక అద్భుతమైన కావ్యంలా నిలిచింది. సీతారామం లాంటి ఒక క్లాసిక్ విజువల్ వండర్ ను స్క్రీన్ పైకి తీసుకురావటం చిత్ర బృందానికి ఒక పూలబాట ఏమీ కాదు. 1960ల నాటి పీరియాడిక్ కథ కావటం, పైగా కోవిడ్ సమయం కావడం వల్ల షూటింగ్ అంతటా ఎన్నో అసాధారణమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాలోని అత్యంత కీలకమైన ఆర్మీ ఎపిసోడ్స్ పాటలను కశ్మీర్లో చిత్రీకరించారు. -15 డిగ్రీల తీవ్రమైన చలి, భారీ హిమపాతం ఉన్న సమయంలో అక్కడ షూట్ చేశారు. ఆ చలిలో నటీనటులు పల్చటి కాస్ట్యూమ్స్ తో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా కష్టంగా మారేది. విపరీతమైన చలి వల్ల కెమెరా బ్యాటరీలు త్వరగా డ్రై అయిపోయేవి. అలాగే లెన్స్లు మంచుతో జామ్ అయిపోయేవి. మంచు కొండల్లో భారీ షూటింగ్ పరికరాలను మోసుకెళ్లటం ప్రొడక్షన్ బాయ్స్ కు పెద్ద సాహసంగా మారింది. సినిమాలో రష్మిక మందనకు సంబంధించిన కొన్ని కీలకమైన లండన్ బ్యాక్డ్రాప్ సీన్లను రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో ప్లాన్ చేశారు. చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ చేస్తున్న సమయంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. దాంతో అక్కడ అంతర్జాతీయ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. క్రెడిట్ కార్డ్స్ పనిచేయకపోవడం, విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల పరిస్థితుల వల్ల చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనకు గురైంది. బడ్జెట్ మరియు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లో పెద్ద గందరగోళం ఏర్పడింది. అయినప్పటికీ నిర్మాత స్వప్న దత్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి షూటింగ్ పూర్తి చేసి క్రూ మొత్తాన్ని సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చారు. 1965 నాటి భారతదేశాన్ని, కశ్మీర్ ను చూపించడం దర్శకుడు హను రాఘవపూడికి పెద్ద సవాలు. కశ్మీర్ లేదా ఇతర రియల్ లొకేషన్లలో షూట్ చేస్తున్నప్పుడు మొబైల్ టవర్లు, ఆధునిక రోడ్లు, కాంక్రీట్ బిల్డింగ్లు ఫ్రేమ్ లో పడకుండా చూసుకోవటం కష్టంగా మారింది. దీనికోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో లొకేషన్లను మార్చాల్సి వచ్చింది. వింటేజ్ కార్లు, ఆర్మీ జీపులు, ఆ కాలం నాటి లెటర్ బాక్సులు సేకరించడం, వాటిని వేర్వేరు షూటింగ్ స్పాట్లకు తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. ఈ సినిమా మేకింగ్ దశలో ఉన్నప్పుడే కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చింది. దీనివల్ల షూటింగ్ కు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. పీరియాడిక్ సినిమా కావడం వల్ల బడ్జెట్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. వైజయంతి మూవీస్ సంస్థ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓపిక్గా సినిమాను పూర్తి చేసింది. భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సిబ్బందితో కశ్మీర్, గుజరాత్ వంటి ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్ మేనేజ్ చేయటం ప్రొడక్షన్ టీమ్ కు ఒక పెద్ద టాస్క్. దర్శకుడు హను రాఘవపూడికి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది, ఆయన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ పడిపోతుంది అని. ఈ సినిమా విషయంలో ఆయన ఆ ముద్రను చెరిపేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. రామ్ సీతల ప్రేమ కథ ముగింపు ప్రేక్షకుడి గుండెను తాకాలనే ఒత్తిడి ఆయనపై తీవ్రంగా ఉంది. అందుకే స్క్రిప్ట్ విషయంలో, క్లైమాక్స్ ఎమోషన్స్ విషయంలో 100 సార్లు ఆలోచించి ఎడిటింగ్ టేబుల్ పై ఎంతో జాగ్రత్తగా సీన్లను చెక్కుకుంటూ వచ్చారు. ఈ సవాళ్లన్నిటినీ అధిగమించి చిత్ర బృందం పడ్డ కష్టానికి ప్రతిఫలంగానే సీతారామం థియేటర్లలో ఒక దృశ్య కావ్యంగా నిలిచి ప్రేక్షకుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంది. సీతారామం బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ ద్వారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ ధరకు దాదాపు 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో అమ్ముడయ్యాయి. థియేట్రికల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం మరియు హిందీ వర్షన్లలో కూడా ఊహించని వసూళ్లు రాబట్టింది. కొన్న బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా అంటే దాదాపు 30 కోట్లకు పైగా నికర లాభాలను తెచ్చిపెట్టింది. సాధారణంగా మన మాస్ సినిమాల్లో అందరూ హ్యాపీ ఎండింగ్ కోరుకుంటారు, కానీ ఈ సినిమాలో రామ్ మరణించడం, 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ ఉత్తరం అందడం అనే ఎమోషనల్ ముగింపు ప్రేక్షకులను థియేటర్లలో కన్నీళ్లు పెట్టించింది. ఆ ఎమోషనే సినిమాను మళ్ళీ చూసేలా చేసింది.
విశాల్ చంద్రశేఖర్ అందించిన ప్రతి పాట ఒక ఆణిముత్యంలా నిలిచింది. కశ్మీర్ అందాలను స్క్రీన్ పై చూపించిన విధానం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అమాయకత్వం, దేశభక్తి, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ రాయల్ అండ్ క్లాసిక్ లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. థియేటర్లలో 100 కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతారామం ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైనప్పుడు కూడా గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అయి టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది.